ఈ గణేశాయ నమః. హరి ఓం. వైశాఖ పురాణము స్కాంద పురాణ వైష్ణవఖండ అంతర్గత 18వ అధ్యాయము. విష్ణువు యముని ఊరడించుట కథా శ్రవణము. నారదుడు అంబరీషునితో పలుకుచున్నాడు. శృతదేవుడు శృతకీర్తితో ఇట్లనెను. యముని మాటలను విని బ్రహ్మ ఇట్లనెను. ఓయి, నీవెందులకు విచారింతువు? నీవు చూసిన దానిలో ఆశ్చర్యమేమున్నది? సజ్జనులకు బాధను కలిగించినచో దాని వలన ఫలము జీవితాంతము ఉండును. శ్రీహరి నామమును ఉచ్చరించినంతని విష్ణులోకమును చేరుదురు. రాజాజ్ఞచే వైశాఖ వ్రతమును చేసి శ్రీహరి లోకమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది? గోవింద నామమును ఒక్కసారి పలికినను 100 అశ్వమేధ యాగములను అనంతరము అవభృత స్నానము చేసిన వచ్చినంత పుణ్యము కలుగును. ఎన్ని యజ్ఞములను చేసిన వారైనను పుణ్యఫలములను అనుభవించి మరలా జన్మింపక తప్పదు. కానీ శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మయే ఉండదు. శ్రీహరి నామమును ఉచ్చరించిన వారు కురుక్షేత్రమునకు పోనక్కరలేదు. సరస్వతి మున్నగు తీర్థముల యందు మునుగు అక్కరలేదు. చేయరాని పనులను చేసిన వారైనను ఎంత పాపము చేసినను మరణకాలమున విష్ణువును స్మరించినచో శ్రీహరి పదమును చేరుదురు. తినరాని దానిని తిన్నువారను శ్రీహరిని స్మరించినచో పాపములను పోగొట్టుకుని విష్ణు సాయుధ్యమును పొందుదురు. ఇట్టి శ్రీ మహావిష్ణువునకు ఇష్టమైనది వైశాఖ మాసము. వైశాఖ ధర్మములను విన్నచో సర్వ పాపములు హరించును. విష్ణు ప్రియమగు వైశాఖ వ్రతమును ఆచరించిన వారు శ్రీహరి పదమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది? మనలందరినీ సృష్టించి సర్వ జగన్నాథుడు శ్రీ మహావిష్ణువు. అట్టి వాణిని సేవించిన వారు విష్ణు లోకమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది? కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు. శ్రీహరికిష్టమైన వైశాఖ మాస వ్రతమును చేసిన వారియందు శ్రీహరి ప్రీతుడై వారికి సాయపడుట సహజమే కదా. యమధర్మరాజా, శ్రీహరి భక్తుడగు ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు. శ్రీహరి భక్తులనకెప్పుడునూ అశుభం ఉండదు కదా. జన్మ మృత్యు జరా వ్యాధి భయము కూడా ఉండదు. యజమాని చెప్పిన పనిని అధికారి శక్తి కొలది ఆచరింప యత్నించినచో అతడు పనిని పూర్తి చేయకపోయినను నరకమునకు పోడు. తన శక్తికి మించినచో ఆ విషయమును యజమానికి నివేదించిన అధికారి లేదా సేవకుడు పాపమును పొందడు. వానికెట్టి దోషమును లేదు. యజమాని చెప్పిన పని శక్తికి మించినప్పుడు అది వాని దోషము కాదు అని బ్రహ్మ యముని బహువిధములుగా ఊరడించెను. అప్పుడు యముడు బ్రహ్మ మాటలను విని, స్వామి, నీ ఆజ్ఞను పాటించి నేను కృతార్థుడనైతిని, అన్నిటినీ పొందితిని. ఇది చాలును. నేను మరలా నా పూర్వపు ఉద్యోగములోనికి వెళ్ళజాలను. కీర్తిమంతుడిట్లు పరాక్రమముతో వైశాఖ వ్రతములతో భూమిని పాలించుచుండగా నేను నా అధికారమును వహింపను. ఆ రాజు వైశాఖ వ్రతమును మానునట్లు చేయగలిగినచో నేను తండ్రికి గయాశ్రాద్ధము చేసిన పుత్రిని వలె సంతృప్తి పడుదును. కృపాపర, నా ఈ కోరిక తీరునట్టి ఉపాయమును చెప్పుము. అప్పుడు నేను మరలా నా కర్తవ్యమును నిర్వహింపబోదును అని ప్రార్థించెను. అప్పుడు బ్రహ్మ యమధర్మరాజా, విష్ణు భక్తుడగు అతనితో నీవు విరోధపడుట మంచిది కాదు. నీకు కీర్తిమంతునిపై కోపమున్నచో మనము శ్రీహరి వద్దకు పోవుదము. జరిగినదంతయు శ్రీమన్నారాయణునకు చెప్పి ఆయన చెప్పినట్లు చేయుదము. సర్వలోకములకు కర్తయగు ఆ శ్రీమన్నారాయణుడే ధర్మ పరిపాలకుడు. మనలను శిక్షింప దండధరుడు. మనల ఆజ్ఞాపించు నియామకుడు. శ్రీహరి మాటలకు మనము బదులు చెప్పదగినది ఉండదు. కీర్తిమంతుడును శ్రీహరి భక్తుడగుటచే అతనికిని బదులు చెప్పజాలము. మనము శ్రీహరి వద్దకే పోవుదుమని యమధర్మరాజును వెంట నిడుకొని క్షీర సముద్రము కడ వెళ్ళెను. జ్ఞానస్వరూపుడు, నిర్గుణుడు, సాంఖ్య యోగములతో కూడిన వాడును, పురుషోత్తముడునగు శ్రీహరిని స్తుతించెను. అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యను. బ్రహ్మ యమధర్మరాజు ఇద్దరును శ్రీహరికి నమస్కరించిరి. శ్రీహరియు వారిద్దరిని చూసి, మీరిద్దరూ ఎందులకిచ్చటకు వచ్చితిరనిరి? రాక్షసుల వలన బాధ కలిగినదా? యముని ముఖము వాడియున్నదేమి? అతడు శిరము వంచుకొని ఏల నుండెను. బ్రహ్మ ఈ విషయమును చెప్పుమని అడిగెను.
అప్పుడు బ్రహ్మ, మీ భక్తుడగు కీర్తిమంతుని పరిపాలనలో ప్రజలందరూ వైశాఖ వ్రతమును పాటించి విష్ణులోకమును చేరుచున్నారు. అందువలన యమలోకము శూన్యమై ఉన్నది. అందుచే ఇతడు దుఃఖపడుచున్నాడు. ఆ దుఃఖము నాపుకొనలేక కర్తవ్య పరాయణుడగు యముడు కీర్తిమంతునిపైకి దండెత్తి వెళ్ళెను. తుదకు యమదండమును కూడా ప్రయోగించెను. కీర్తిమంతుని రక్షించుటకై వచ్చిన మీ చక్రముచే పరాభూతుడై ఏమి చేయవలెనో తెలియక నా వద్దకు వచ్చెను. నేనును ఏమి చేయుదును? స్వామి, నీ భక్తులను శిక్షించుటకు మేము చాలము. అందువలన మేము నీ శరణు కోరి వచ్చితిమి. దయ ఉంచి నీ భక్తుని శిక్షించి ఆత్మీయుడైన యముని కాపాడుమని బ్రహ్మ పలికెను. శ్రీ మహావిష్ణువు ఆ మాటలను విని నవ్వి యముని బ్రహ్మను చూసి ఇట్లనెను, నేను లక్ష్మీదేవినైనను నా ప్రాణములను, దేహమును, శ్రీవత్సమును, కౌస్తుభమును, వైజయంతి మాలను, శ్వేత ద్వీపమును, వైకుంఠమును, క్షీరసాగరమును, శేషుని, గరుత్మంతుని దేనినైనను విడిచెదను. కానీ నా భక్తుని మాత్రము విడువను. సమస్త భోగములను, జీవితములను విడిచి నా యందే ఆధారపడి ఉన్న ఉత్తమ భక్తునెట్లు విడిచెదను? యమధర్మరాజా, నీ దుఃఖము పోవుటకొక ఉపాయమును కల్పింపగలను. నేను కీర్తిమన్ మహారాజునకు సంతుష్టుడనై 10,000 సంవత్సరముల ఆయుర్దాయము ఇచ్చితిని. ఇప్పటికి 8,000 సంవత్సరములు గడిచినవి. ఆ తరువాత వేణుడను దుర్మార్గుడు రాజు కాగలడు. అతడు నాకిష్టములైన వేదోక్తములగు సదాచారములను నశింపజేయును, పెక్కు దురాచారములను ఆచరణలో నుంచును. అప్పుడు వైశాఖ మాస ధర్మములను ఆచరించువారు లేక లోపించును. ఆ వేణుడును తాను చేసిన పాపబలమున నశించును. అటు పిమ్మట నేను పృథువను పేరున జన్మించి ధర్మ సంస్థాపన చేయుదును. అప్పుడు మరల వైశాఖ ధర్మములను లోకమున ప్రవర్తింప చేయగలను. అప్పుడు నాకు భక్తుడైన వాడు నన్నే ప్రాణముల కంటే మిన్నగా నమ్మి వ్యామోహమును విడిచి వైశాఖ ధర్మములను తప్పక పాటించును. కానీ అట్టివాడు 1000 మందిలో ఒకడుండును. అనంత సంఖ్యలోను జనులలో కొలది మంది మాత్రమే నా ఈ వైశాఖ ధర్మములను తప్పక పాటింతురు. కానీ అట్టివాడు 1000 మందిలో ఒకడుండును. అనంత సంఖ్యలోను జనులలో కొలది మంది మాత్రమే నా ఈ వైశాఖ ధర్మములను ఎరిగి పాటింతురు. మిగిలిన వారు అట్లుగాక కామ వివశులై ఉందురు. యమధర్మరాజా, అప్పుడు నీకు వలసి అనంత పని ఉండును. విచారపడకుము. వైశాఖ మాస వ్రతము అందును నీకు భాగము ఇప్పింతును. వైశాఖ వ్రతమును ఆచరించు వారందరూ నీకు భాగము ఇచ్చినట్లు చేయుదును. యుద్ధములో నిన్ను గెలిచి నీకియ్యవలసిన భాగమును రాకుండా చేసిన కీర్తిమంతుని నుండి నీకు భాగము వచ్చినట్లు చేయుదును. నీకు రావలసిన భాగము కొంతైనా వచ్చినచో నీకును విచారముండదు కదా. వైశాఖ వ్రతమును ఆచరించువారు ప్రతిదినమును స్నానము చేసి నీకు అర్ఘ్యమును ఇత్తురు. వైశాఖ వ్రతమును చివరి నాడు జలపూర్ణమైన కలశమును, పెరుగన్నమును నీకు సమర్పింతురు. అట్లు చేయని వైశాఖ కర్మలన్నీయు వ్యర్థములగును. అనగా వైశాఖ వ్రతం ఆచరించువారు ప్రతిదినము స్నాన సమయమున యమునకు అర్ఘ్యమును ఇయ్యవలయును. మరియు వ్రతాంతమున జలపూర్ణమైన కలశమును, పెరుగన్నమును యమునకు నివేదింపవలయును. యముని పేరుతో దానమియ్యవలయును. అట్లు చేయని వారి పూజాది కర్మలు వ్యర్థములగునని భావము. కావున యమధర్మరాజా, నీకు ఈ విధముగా భాగమునిచ్చు కీర్తిమంతునిపై కోపమును విడువుము. ప్రతిదినము స్నానమున, అర్ఘ్యమును, చివరి దినమున జలపూర్ణ కలశమును, పెరుగన్నమును భాగమున గ్రహింపుము. ఇట్లు చేయని వారి వైశాఖ కర్మలు వ్యర్థమై వారు చేసిన పుణ్యపాపములను అనుసరించి నీ లోకమున ఉందురు. ధర్మాధర్మముల నిర్ణయించు నిన్ను విడిచి నన్ను మాత్రమే సేవించు నా భక్తులను నా ఆజ్ఞానుసారము శిక్షింపుము. వైశాఖ వ్రతమున నీకు అర్ఘ్యమును ఇయ్యని వారిని విఘ్నములు కలిగించి శిక్షింపుము. కీర్తిమంతుడును నీకు భాగమును ఇచ్చినట్లు సునందుని వాని కడకు పంపుదును. సునందుడును నా మాటగా కీర్తిమంతునకు చెప్పి నీకు భాగమును ఇప్పించును అని పలికి శ్రీహరి యమధర్మరాజు అచట నుండగనే సునందుని కీర్తిమంతుని కడకు పంపెను. సునందుడును కీర్తిమంతునకు శ్రీహరి సందేహమును చెప్పి కీర్తిమంతుని అంగీకారమును కొని శ్రీహరి కడకు వచ్చి ఈ విషయమును చెప్పెను.
శ్రీహరి ఈ విధముగా యమధర్మరాజును ఊరడించి అంతర్ధానమునందెను. బ్రహ్మయును యమునకు చెప్పవలసిన మాటలను చెప్పి జరిగిన దానికి విస్మయపడుచు తన వారితో కలిసి తన లోకమునకు పోయెను. యముడును కొద్దిపాటి సంతోషముతో తన నరకమునకు తిరిగి వెళ్ళెను. శ్రీ మహావిష్ణువు పంపిన సునందరుని మాటను పాటించి కీర్తిమంతుడు వాని ఏలుబడిలోని ప్రజలు అందరూ వైశాఖ వ్రతమును ఆచరించుచు యమధర్మరాజునకు ప్రతిదినము స్నాన సమయమున అర్ఘ్యమును వ్రతాంతమున జలకలశమును దధ్యన్నమును సమర్పించుచుండిరి. ధర్మరాజునకెవరైనా అర్ఘ్యము మున్నగు వాని ఈయనిచో యమధర్మరాజు వారి వైశాఖ వ్రత ఫలమును గ్రహించును. అవున వైశాఖ వ్రతమును ఆరంభించు ప్రతి వారును ప్రతిదినము స్నాన సమయమున యమునకు అర్ఘ్యమును ఈయవలెను. వైశాఖ పూర్ణిమయందు జల కలశమును దధ్యన్నమును ముందుగా యమునికిచ్చి తరువాత శ్రీ మహావిష్ణువు కర్పింపవలయును. అటు తరువాత పితృదేవతలను గురువును పూజింపవలయును. తరువాత శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి చల్లని నీరు పెరుగు కలిపిన అన్నమును దక్షిణ గల తాంబూలమును ఫలములను ఉంచిన కంచుపాత్రను సద్బ్రాహ్మణునికి ఈయవలయును. లక్ష్మీనారాయణ ప్రతిమను వైశాఖ పురాణమును చెప్పు సద్బ్రాహ్మణునకు లేదా పేదవాడగు బ్రాహ్మణునకు ఈయవలయును. బ్రాహ్మణుని తన శక్తికి తగినట్లుగా గౌరవించిన శ్రీహరి సంతసించి మరిన్ని వరములను ఈయగలడు. వైశాఖ వ్రతమును ఆచరించు వారిలో భక్తి పూర్ణత ముఖ్యము. వ్రత ధర్మములను పాటించున్నప్పుడు యథాశక్తిగా ఆచరించుట మరింత ముఖ్యము. ఇట్లు వైశాఖ వ్రతమును ఆచరించిన వారు జీవించినంత కాలము అభీష్ట భోగములను అనుభవించుచు పుత్రులు పుత్రికలు మనువలు మనువరాండ్లు మున్నగు వారితో సుఖముగా శుభలాభములతో ఉండును. మరణించిన తరువాత సకుటుంబముగా శ్రీహరి లోకమును చేరును. కీర్తిమంతుడును యథాశక్తిగా వైశాఖ వ్రతమును దాన ధర్మములను ఆచరించి సకల భోగ భాగ్యములను సర్వ సంపదలను అనుభవించి తన వారితో శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. ఇట్లు వైశాఖ వ్రతమును ఆచరించిన వారు జీవించినంత కాలము అభీష్ట భోగములను అనుభవించుచు పుత్రులు పుత్రికలు మనువలు మనువరాండ్లు మున్నగు వారితో సుఖముగా శుభలాభములతో ఉండును. మరణించిన తరువాత సకుటుంబముగా శ్రీహరి లోకమును చేరును. కీర్తిమంతుడును యథాశక్తిగా వైశాఖ వ్రతమును దాన ధర్మములను ఆచరించి సకల భోగ భాగ్యములను సర్వ సంపదలను అనుభవించి తన వారితో శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. కీర్తిమంతుని తరువాత దుర్మార్గుడు నీచుడునగు వేణుడు రాజయ్యను. అతడు సర్వధర్మములను నశింపజేసెను. వైశాఖ మాస వ్రతాదులను లోపించినవి. ఇందువలన మోక్ష సాధనము సర్వసులభముగను వైశాఖ ధర్మమును ఎవరికిని తెలియని స్థితిలో ఉండెను. పూర్వజన్మ పుణ్యమున్న వారికి మాత్రమే వైశాఖ ధర్మముల యందాసక్తి నిశ్చల దీక్ష శ్రీహరి భక్తి ఉండును. అట్టి వారికి ముక్తి ఇహలోక సుఖములు సులభములు తప్పవు. కానీ పునరాకృత సుకృతము వలననే ఇది సాధ్యము అని శృతదేవుడు శృతకీర్తికి వివరించెను. శృతదేవ మహాముని పూర్వపు మన్వంతరమున నున్న వేణుడు దుర్మార్గుడనియు ఇక్ష్వాకు వంశమునకు చెందిన వేణుడు మంచివాడనియు వింటిని. మీ మాటల వలన కీర్తిమంతుని తరువాత వేణుడు రాజగునని చెప్పిరి. దీనిని వివరింపుడని అడిగెను. దేవుడును రాజా యుగములను బట్టి కల్పములను బట్టి కథలు అందలి వారి స్వభావము వేరుగా చెప్పబడి ఉండవచ్చును. ఆ కథలను ప్రమాణములే. మార్కండేయాది మునులు చెప్పిన వేణుడు ఒక కల్పము వాడు, నేను చెప్పిన వేణుడు మరి ఒక కల్పము వాడు. మంచి చెడు కలవారి చరిత్రలనే మనము మంచి చెడులకు గుర్తుగా చెప్పుకొందుము. అట్లే కీర్తిమంతుని మంచితనము గొప్పదనియు తరువాత వేణుని చెడ్డతనము దుష్టత మనము గమనింపవలసి విషయములు అని పలికెను అని నారదుడు అంబరీషునకు వివరించెను. వైశాఖ పురాణము 18వ అధ్యాయము విష్ణువు యముని ఊరడించుట కథాశ్రవణము సంపూర్ణము.